సో హలో గైస్, అందరికీ గుడ్ ఈవినింగ్. నేనైతే ఈరోజు నేనైతే ఒక పోమ్ అయితే చెప్పబోతున్నా. ఆ పోమ్ పేరు వచ్చేసి డు నాట్ వాన్. అంటే ఒక ఆయన మోహన్ అని ఒక ఆయన ఉంటాడు. అయితే ఆయన చాలా హానెస్ట్ బాయ్. అండ్ అయితే వాళ్ళ చుట్టాలలో ఒక బాబు ఉంటాడు. వీళ్ళంతా చాలా వాళ్ళ బాబుకి అమ్మ నాన్న చనిపోయారు. దానివల్ల ఈ ఓనర్ మోహన్ అనే హానెస్ట్ బాయ్ ఉంచుకుంటాడు, వాళ్ళ బాబాయ్ అన్నమాట. అయితే ఈయన స్కూల్కి కూడా తీసుకెళ్ళకుండా, స్కూల్లో చదివియకుండా మనం పూర్ అని చెప్పి ఒక రిచ్ హౌస్కి వెళ్ళి అక్కడ పని చేసి ఏమైనా గోల్డ్ ఐటమ్స్ తీసుకొని మనం రిచ్ అయిపోదామంటే ఈ చిన్న బాబు చెప్తాడు నేనెందుకు తెవ్వాలి, నేను దొంగని కాదు కదా అంటే ఈ మోహన్ అని అంకుల్ ఒక్కటేసి కొడతాడు. దానివల్ల ఆయన పక్కకి వెళ్ళి ఏడ్చుకుంటా ఒక థింక్ చేస్తాడు, ఏంది అంకుల్తో ఇట్లా వేస్ట్ ఉన్నాను, నేను వేరే దగ్గర ఉంటాను అని చెప్తాను. అప్పుడు థింక్ చేస్తాం, ఈ అంకుల్ నన్ను ఎందుకు స్టీల్ చేయమంటున్నాడని. అయితే అప్పుడు ఈయన జస్ట్ ఇట్లా వెళ్ళాడు, కానీ ఈయన చాలా గుడ్ బాయ్ కాబట్టి ఏం చేయలే. జస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పని చేసి రిటర్న్కి వచ్చాడు, మళ్ళీ ఇంటికి వచ్చాడు. అప్పుడు ఆ మోహన్ అనే ఆనెస్ట్ బాయ్ అడుగుతాడు, ఆడికి వెళ్ళా ఉదయం అని తెచ్చావా అంటే ఈ అబ్బాయి చెప్తాడు, ఎవరో నన్ను చూస్తున్నారు అని చెప్తాడు. మళ్ళీ నెక్స్ట్ డే కూడా వెళ్ళొచ్చాక కూడా అడుగుతాడు, మళ్ళీ ఇదే ఆన్సర్ చెప్తాడు, ఎవరో చూస్తున్నారు అని. మళ్ళీ నెక్స్ట్ డే కూడా అడుగుతారు, అయినా అదే చెప్తున్నాడు. ఆ అంకుల్ మోహన్ అని అంకుల్ చెప్తాడు, చెప్తాడు, అరే రోజు అదే చెప్తున్నావు, ఎందుకు అందరు నిన్నే చూస్తున్నాడంటే ఈ అబ్బాయి చెప్తాడు, మనం ఎంత వర్క్ చేసినా ఆ ఒక్కరు చూస్తూ ఉంటారు, అది ఎవరంటే గాడే చూస్తూ ఉంటాడు. మనం ఎన్ని చేసినా ఆ గాడే చూస్తూ ఉంటాడు. మనం బ్యాడ్ చేస్తే దేవుడు మనకి చాలా పూర్లోకి వేస్తాడు. అండ్ మనం గుడ్డుగా ఉంటే మనకేం కావాలో మనకు వస్తుంది అని చెప్తాడు. అప్పుడు అంకుల్ కూడా చాలా కోపమయ్యి కొద్దిసేపటికి ఇదే ఇంకొకసారి రిపీట్ చేస్తాడు, నువ్వు ఎంత చేసినా ఆ గాడ్ నిన్ను చూసి నీకు ఇంకా పూర్లోకి వేసి నిన్ను చాలా హింస పెడతాడు చూడు అని చెప్పాక ఈయన కూడా బాధపడి సారీ అని ఈ అబ్బాయికి చెప్పాక ఈ మారల్ ఆఫ్ ద స్టోరీ తెలిసింది. అంటే ఏమన్నా మనం గుడ్గా ఉంటే దేవుడు మనం ఎన్ని కోరుకున్నా ఇస్తాడు, కానీ మనం బ్యాడ్గా ఉంటే దేవుడు ఏది ఇవ్వలేడు. అలాగా మనం కూడా ఏదన్నా విచిత్రమైన బ్యాడ్ వర్డ్స్ మాట్లాడడం కానీ కొట్టడం కానీ చేస్తే దేవుడు మనకి పనిస్తాడు. ఓకే గాయ్స్, ఈ స్టోరీకి అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరిన్ని వీడియోస్ మీకు స్టోరీస్ కానీ ఏమైనా నేనైతే తమకి చెప్పిస్తాను. అండ్ 1 million likes and 1 million subscribers.